హాయ్ అండి. ఆగస్టు 15 శుభాకాంక్షలు అండి. నిన్నేమో శుక్రవారం, తొలి శుక్రవారం, ఈరోజు ఆగస్టు 15. ఈరోజు వంట ఏంటంటే క్యాబేజీ టమాటా కర్రీ వండుతున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అవి క్యాబేజీ ముక్కలండి. కొంచెం కలుపుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. టమాటాలు మగ్గిపోయాక క్యాబేజీ వేసేసుకుందాం. ఆయిల్ వదిలేస్తుంది చూసారా, టమాటాలు ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు క్యాబేజీ వేసేసుకుంటున్నాను. అదేం కాదండి, కరివేపాకు. ఒకసారి కలిపేసుకుందాం. శనగపప్పు, క్యాబేజీ, టమాటా కూడా బాగుంటుంది, కానీ మా ఇంట్లోనే కొంచెం దెబ్బ తగిలిందని చెప్పి శనగపప్పు వాడట్లేదు, చీమ పట్టేస్తుందేమో అని కాలుకి. కారం వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకోవాలి. చూసారా క్యాబేజీ ఎంత దగ్గరగా అయిపోయిందో. అంతేనండి, క్యాబేజీ కూర ఇంత కనిపిస్తుంది, కానీ దగ్గరగా అయిపోతే ఇంత అవుతుంది. కానీ కూర అయితే చాలా బాగుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం పాలు పోసుకుంటున్నాను, గ్రేవీ కమ్మగా బాగుంటుందని. ఎక్కువ కాదు, కొన్ని పోసాను. ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకుందాం. కొంచెం ఇంకా మగ్గాలి క్యాబేజీ. ఉప్పు కారాలు అన్నీ సరిపోయి ఒకసారి కలిపేసుకుని దగ్గర పడేదాకా ఉంచేసుకోవడమే. అయిపోయిందండి మన క్యాబేజీ కర్రీ, క్యాబేజీ టమాటా కర్రీ. ఒక 10 నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచేస్తే అయిపోయినట్టే. చాలా బాగుందండి టమాటా క్యాబేజీ పాలేసి వండుకుంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నాకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, ఏంటో అర్థం కావట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆంధ్ర ఆంటీని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి. గ్రేవీ చాలా టేస్టీగా ఉందండి. చపాతీలో కన్నా దీంట్లో కన్నా చాలా చాలా బాగుంటుందండి. రైసు, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. నేను దేవుడికి కొట్టిన కాయండి. కొబ్బరికాయ పచ్చడి, మామిడికాయ చేశాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి. క్యాబేజీ టమాటా కర్రీ అదిరిపోయిందండి ఈరోజు మా భోజనం. చాలా 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 బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. బాయ్ అండి.